నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. స్కేల్ డీమ్డ్ యూనివర్సిటీ అంటేనే మనందరికీ తెలుసు అధునాతన సాంకేతిక విద్యకు, పరిశోధనాత్మక విద్యా విధానానికి పర్యాయ పదమని. అత్యుత్తమ విలువలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ల్యాబ్ సదుపాయాలే కాకుండా విద్యార్థులకి అనువైన విద్యా బోధన అందిస్తుంది. అనితర సాధ్యమైన విద్యా ప్రణాళికతో NAAC A++ తో పాటు UGC నుంచి కేటగిరీ 1 హోదా కూడా పొందిన KL యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ఈ లాక్డౌన్ కాలంలో సరికొత్త విద్యా విధానానికి నాంది పలికింది. సుదీర్ఘమైన లాక్డౌన్ కాలాన్ని విద్యార్థులు నష్టపోకుండా పూర్తి స్థాయి ఆన్లైన్ విద్యా వ్యవస్థను కూడా అమలు చేస్తుంది. ఆన్లైన్ ద్వారా కేవలం తరగతుల నిర్వహణే కాక ప్రాక్టికల్స్, ప్రత్యేక శిక్షణ తరగతులతో పాటు ఎంతో ముఖ్యమైన సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం విశేషం. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ తిరిగి యథాస్థితికి ఎప్పుడు చేరుకుంటుందో, విద్యార్థులతో కళాశాలలు ఎప్పుడు కళకళలాడతాయో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యారంగానికి ఆన్లైన్ తరగతుల నిర్వహణ ఒక్కటే మార్గం. కరోనా కారణంగా అనుకోకుండా ఎదురైన లాక్డౌన్ పరిస్థితుల్లో స్తంభించిపోయిన విద్యా వ్యవస్థకు నాణ్యమైన ఆన్లైన్ తరగతుల నిర్వహణ ద్వారా KL హైదరాబాద్ క్యాంపస్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ తరగతుల నిర్వహణలో ఎన్నో అద్భుతాలు సృష్టించి సాంకేతికంగా తమ విద్యా సంస్థ ఉన్నత ప్రమాణాల్ని చాటి చెప్పుకుంది. KL హైదరాబాద్ క్యాంపస్ ఈ ఆన్లైన్ తరగతుల నిర్వహణ, ఆలోచన, ప్రణాళికల గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్తే చలం గారు, నమస్తే విఠల్ గారు. ఫస్ట్ అసలు 40 సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఈ KL యూనివర్సిటీ కంటిన్యూ అవుతూ వస్తుంది కదా. చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూశారు హైదరాబాద్ ఎప్పుడు వస్తుంది యూనివర్సిటీ అని. ఫైనల్లీ లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇంత ఆలస్యం ఎందుకైంది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి? అంటే 1980లో స్టార్ట్ చేసిన కాలేజ్ 2009కి మనకి యూనివర్సిటీ స్టేటస్ వచ్చిందండి. ఈ మధ్యలో మనకి 3 times NBA అక్రిడిటేషన్ జరిగింది, NAC అక్రిడిటేషన్ జరిగింది. NACలో వన్ ఆఫ్ ది టాప్ స్కోర్ 3.76 స్కోర్తోనే టాప్ ఇన్ ద కంట్రీ స్టేటస్ వచ్చింది. దాని తర్వాత యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. యూనివర్సిటీ స్టేటస్లో కూడా మనకి హైయెస్ట్ NAC అక్రిడిటేషన్ గ్రేడ్స్ వచ్చినాయి. దీని తర్వాత హైదరాబాద్ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసము ల్యాండ్ ఎక్విజిషన్, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా దాని ఆబ్జెక్టివ్ ఏంటి, విజయవాడ ఎస్టాబ్లిష్ చేసిన ఆబ్జెక్టివ్తోనే చేయడమా లేకపోతే ఇంకొక న్యూ మోడల్లో డెవలప్ చేయడమా అనే ఉద్దేశంతో దానిపైన వరల్డ్ వైడ్ డిఫరెంట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తోని, తర్వాత రీసెర్చ్ ఎమినెంట్ ప్రొఫెసర్స్తోని వీళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత దీనికి ఒక డిఫరెంట్ ఆబ్జెక్టివ్, దీనికి ఒక డిఫరెంట్ డైమెన్షన్, దీనికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనే ఉద్దేశంతో హైదరాబాద్ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేయడం. 2017లో ఈ ప్రాసెస్ ఇనిషియేట్ చేసాము. 2018 నాటికి మనకి AICTE నుంచి, UGC నుంచి అప్రూవల్స్ వచ్చినాయి. దీంట్లో ఇప్పుడు ఈ హైదరాబాద్ క్యాంపస్కి అంటే విజయవాడలో క్యాంపస్ ఇప్పుడు మనకి ఆల్రెడీ NAC A++ గ్రేడ్ కేటగిరీ 1 ఇన్స్టిట్యూషన్. దానికి ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్లో మనం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్ ఏం పెట్టుకున్నామంటే ఇక్కడ ఇండస్ట్రీ కనెక్టివిటీ జరగాలి బాగా. ఇండస్ట్రీ చేసే ప్రాజెక్ట్స్ని మనకి ఇక్కడ స్టూడెంట్స్ ఇంక్లూడ్ చేయాలి. అట్లనే ఇండస్ట్రీకి ఉన్న రిసెర్చ్ ప్రాబ్లమ్స్ని మన ఫ్యాకల్టీ రిసెర్చ్ ప్రాబ్లమ్స్ కింద సాల్వ్ చేయడం, ఇండస్ట్రీ నుంచి కన్సల్టెన్సీ రిసెర్చ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఫండింగ్ తీసుకొచ్చుకోవడము, ఆ ఫండింగ్ రిలేటెడ్గా స్టూడెంట్స్ని కూడా దాంట్లో ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయించడము, అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడము, రీసెర్చ్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వడము. హైదరాబాద్ క్యాంపస్కి ఇందాక చెప్పినట్టు స్పెసిఫిక్గా మేధోమథనం జరిగిన తర్వాత ఫైనలైజ్ చేసుకునే 2 మేజర్ ఆబ్జెక్టివ్స్. ఒకటి ఇండస్ట్రీ కనెక్టివిటీ, రెండోది రీసెర్చ్ ఫోకస్. దీస్ ఆర్ 2 మెయిన్ ఫోకస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ KL హైదరాబాద్ క్యాంపస్. ఓకే, అయితే ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు? అలాగే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కూడా మీరు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కదా? దీంట్లో ఇప్పుడు 2018లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనకి ఇంజనీరింగ్లో స్టార్టింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసామండి. అండ్ నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కింద MBA ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. 2020లో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఒక కొత్త ప్రోగ్రాము ఇంజనీరింగ్లో స్టార్ట్ చేస్తున్నాము. అట్లే నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో కామర్స్లో బీకామ్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్, ACCA, CA కాంబినేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, అట్లనే BBA రిలేటెడ్గా డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, ఇట్లా డిఫరెంట్ UG లెవెల్ ప్రోగ్రామ్స్
అట్లా పీజీ లెవెల్ ప్రోగ్రామ్స్ ఎంకామ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి. 2020కి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి. అండ్ కోర్సెస్ కూడా మనకి కోర్సెస్ కానీ కోర్సెస్ కరికులం స్ట్రక్చర్ కానీ చాలా యూనిక్గా ఉంటుందండి. దీంట్లో అంటే మనం ఇండస్ట్రీకి ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్ ఫోకస్ చెప్పాం కదా, ఇండస్ట్రీకి కనెక్ట్ అయ్యి ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని, అట్లనే రీసెర్చ్ ఫోకస్ ఉండాలనే పాయింట్ మనం చెప్పినట్టుగా కరికులం స్ట్రక్చర్లో చాలా యూనిక్నెస్ ఉంటుందండి. ఓకే, హైదరాబాద్ క్యాంపస్కి రిలేటెడ్గా మనం ఏదైతే కరికులం స్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నామో ఆ రీసెర్చ్ ఓరియంటేషన్, ఇండస్ట్రీ ఓరియంటేషన్, ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ రావడానికి కోసము అది యూనిక్నెస్ ఆఫ్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ కరికులం స్ట్రక్చర్. రైట్. అయితే చలం గారు, ఇందులో కరికులం డెవలప్ చేయడంలో మిట్టల్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన్నే అడుగుదాం. మిట్టల్ గారు, వాట్ ఈస్ ది యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇన్ దిస్ కరికులం స్ట్రక్చర్? So in KLU, our management has a vision to develop entrepreneurs, and that is the uniqueness about the Hyderabad campus. We want to develop more of entrepreneurs, also prepare students for who want to go for higher studies and research, and also the placement into the higher end brackets. For all of it, one of the very important ingredient which our management envisioned and we have incorporated in our new curriculum structure is hands-on experience. ఓకే, So we have a lot of courses as well as curriculum structure is designed in such a way that our hands-on component with the students is almost more than 50% ఓకే, in cutting across all the courses. We have the industry capstone projects in the final year. So to design the curriculum, we looked up the world universities, a couple of universities in USA, couple of universities in Europe, and one of the couple of in Singapore. So we have studied them very closely, and we have borrowed some of the concepts and some we have evolved our own. So some unique features about our curriculum are that we have embedded 3 design courses. So design, UI and UX, which is one of the latest focus worldwide, we have incorporated. We have also incorporated hands-on structure right from semester 1 till last semester. In every semester there is a hands-on project which is called experiential learning training project and also cumulative learning training projects. So this is unique. We have also incorporated the concept from some universities in USA that EPICS. It is an engineering program in community service. So which is very important in like COVID-19 scenarios. So for overall, in scenarios like in COVID-19, where we want more entrepreneurs to come up with the novel ideas and also to do some meaningful projects which is for the benefit of the larger masses of society. And that's where this EPICS come in picture, that engineering program in community service, which will be embedded right from semester 1 to semester 4. ఓకే, So other than this, we have also have in new curriculum structure which is designed for this coming academic year 2021, that this will be applicable for all our conventional programs like BTech in computer science as well as BTech in electronics communication engineering, and the new program we are starting is BTech in AI and data sciences. So for all of this we will be having the honors degree, and for each of them we have the total 6 courses which student can customize as per their own convenience. So we have these 3 programs, as well as in each of these programs there could be 3 possible variants. So these 3 variants are seed, STEM and STEP. So one of them, the seed, is more focused on entrepreneur development. STEM is designed for more onto the higher studies, and STEP is more designed for the higher end salaries and placements. So a student can choose these variants right from second semester. ఓకే, So we have some such 6 courses cutting across all 4 years, which student can choose as per these 3 variants and can customize their own degree. So whereas our BTech programs on CSE and ECE, we have the 9 options each, which they can choose for specialization. So one can do for BTech in CSE with specialization in, for example, data science or robotics or IoT or cyber security. Whereas in electronics, they have the another options of 9 sub-streams. So one can have the BTech in ECE along with specialization in IoT, robotics,
RF microwave signal processing, or it could be biomedical electronics, which is very much applicable for the healthcare now is a big booming industry, or the whole BTech in AIDS, which is producing with more specialization in artificial intelligence, artificial neural networks, machine learning, data sciences, blockchain, cyber security, big data. All this will be focused more in depth in this BTech program. So we want our students to do some in-depth study as well as a lot of hands-on focus, and that is what this new curriculum is more focused at. So these are value addition for the student. As a value addition, yes, a student will be more ready for having their own entrepreneurship. Our goal is if students want to be the entrepreneur and by the time they graduate from KL Hyderabad campus, if they have their own company, we will facilitate that. That is one of our goal. As well as if a student want to go for higher studies, we want to give the more focus onto the curriculum in second year, third year. So by the end of sixth semester, when a student wants to give the competition in seventh semester, for example, GRE, GMAT or GATE or other competitions, they have already done major part of the engineering, they are ready with. And they are ready for the highest education. We are also trying to collaborate with the foreign universities where students want to spend fourth year in industry or with some other foreign campus with which we will have the tie-up. Our curriculum will facilitate that. So these are the kind of value adds which a student can look forward to being with us. రైట్ మిట్టల్ గారు చెప్పినట్లుగా చాలా వరకు అంటే మిగతా యూనివర్సిటీతో పోల్చుకుంటే ఈ యూనివర్సిటీతో చేయడం వల్ల కలిసి చదవడం వల్ల చాలా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇంకా హైలైట్స్ ఏంటి? కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ యొక్క హైలైట్స్ అంటే ఏం చెప్తారు? కేఎల్ క్యాంపస్ తాలూకు అంటే హైదరాబాద్ క్యాంపస్ తాలూకు హైలైట్స్ ఏంటంటే ఫుల్లీ ఫ్లెక్సిబుల్ కరికులం అకాడమిక్ స్ట్రక్చర్. బేసికల్గా మనకి చాయిస్ బేస్డ్ కరికులం స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిట్టల్ గారు చెప్పినట్టు దాంట్లో ఆ చాయిస్ స్టూడెంట్ ఏ కోర్స్ కావాలి, ఏ కెరియర్ పాత్లో కావాలి సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్లనే మనకి టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ 36 కైండ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ మీద మనము స్టూడెంట్స్కి లెర్నింగ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తాం యాక్చువల్లీ. సో దీనిపైన స్టాఫ్కి కూడా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ అప్పుడు కూడా మనం చాలా రిగరస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. బేసికల్గా వాళ్ళ రీసెర్చ్ ఏరియాస్ ఏంటి, తర్వాత హౌ దే ఆర్ వాట్ ఆర్ ద ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ దట్ దే ఆర్ వర్కింగ్. సో ఇట్లా
స్కోర్ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా వాటన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నారు. అందుకే మాకు ఎక్కడా కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో కానీ, ఇబ్బంది ఎదుర్కోలేదు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ మాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఇంకా కమింగ్ 2 months కూడా ఇట్లానే కంటిన్యూ అవుతుంది కదా, మరి దానికి తగినంత రిసోర్సెస్ ఉన్నాయా మీ దగ్గర? ఆగస్ట్ మేబీ అది యాక్చువల్గా ఇప్పుడు మేము మాకు సెమిస్టర్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. దానిలో మేము కోర్స్ డెలివరీ ప్లాన్ ఎలా చేయాలి, దానికి సంబంధించి ఎటువంటి పద్ధతులు ఇన్ఫర్మేషన్స్ అన్నీ పెట్టాలి అనేది మేము ఇప్పుడే ప్లాన్ చేసుకుంటాం. సో ఆ ప్లాన్ చేసుకునే క్రమంలో ఒకవేళ కనుక ఇదే లాక్డౌన్ కంటిన్యూ అయ్యి ఆన్లైన్ సెషన్సే కనుక కంటిన్యూ చేస్తే ఏ పద్ధతులు ఫాలో అవ్వాలి అలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేసేసాము. మాకు ఎగ్జిస్టింగ్ సిస్టంలోనే మా కరికులంలో మేము ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్స్, స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, ప్రాజెక్ట్ బేస్డ్ దానికి మేము 50% వెయిటేజ్ ఇస్తాం ఇక్కడ. సో ఇవన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీ హైదరాబాదు స్పెషాలిటీస్ అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ నడుస్తున్నాయి. వాటినే మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా వాటిని అలాగే కంటిన్యూ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా మాకు కోర్సెరా కోర్సెస్ అని, ఎడెక్స్ కోర్సెస్ అని, ఈ మూక్స్ బేస్డ్ కోర్సెస్ అన్నీ కూడా స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇచ్చేసాము. అవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, కొంతమంది కంప్లీట్ చేయడం అవుతోంది. అండ్ నెక్స్ట్ కోర్స్ బేస్డ్గా అగైన్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయడానికి కూడా వాళ్ళకి మేము ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాము. అదే కరికులం విషయానికి వస్తే మీరు చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ చాలా వినూత్న పద్ధతుల్లో వెళుతూ ఉన్నారు. మీ ముందు డీన్ మాట్లాడారు, ప్రిన్సిపల్ మాట్లాడారు. మరి దీనికి ఏదైనా ఒక స్పెషల్ మెథడాలజీ ఏమైనా ఫాలో అవుతున్నారో, అలాగే ఫ్యాకల్టీకి సంబంధించి మీరు తీసుకున్న ఈ కొత్త కరికులంకి వాళ్ళకి ఏ రకంగా ట్రైన్అప్ చేస్తారు ఫ్యాకల్టీని? మాకు ఇప్పుడు మీతో సెమిస్టర్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, దానిలో యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ అనేది కూడా ఒక పార్ట్ కింద మేము తీసుకున్నాము. దాని ఫ్యాకల్టీని గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఇంటర్నల్గా వాళ్ళే ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ అవుతాయి. అండ్ సేమ్ టైం దానికి కూడా మంచి మానిటరింగ్ ఇది ఉంటుంది. కంప్లీట్గా అందరూ ఫ్యాకల్టీ కూడా వాటిల్లో ట్రైన్ అయిపోతారు. సో అందులో ఆ ఏఎల్ఎమ్స్ అంటే ఆ యాక్టివ్ లెర్నింగ్ మెథడ్స్లో ఏ కోర్సెస్కి ఏ మెథడ్ పెడితే బాగుంటుంది అనే దాని మీద ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూర్చుని వాటిని కరెక్ట్గా దానిలోకి ఇన్కార్పొరేట్ చేసుకుని దాన్ని రేపు ఈవెన్ ఆన్లైన్ సెషన్స్ ఆర్ ఆఫ్లైన్ సెషన్స్ ఏదైనా కూడా ఎలా పెడితే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మేము స్టూడెంట్స్కి రీసెర్చ్ ఇంట్రడ్యూస్ చేయడంలో కూడా మెజర్స్ తీసుకున్నాము. మాకు టర్మ్ పేపర్స్ అని ఉంటుంది, అది ఫ్యాకల్టీ మెంటర్స్ ఉంటారు. మాకు మెంటర్ మెంటీ సిస్టమ్ ఉంటుంది. అంటే 1:15 రేషియోలో ఒక్కొక్క ఫ్యాకల్టీకి 15 స్టూడెంట్స్ని ఇస్తాము. వాళ్ళు పేరెంట్స్ తోటి కూడా కాంటాక్ట్లో ఉంటారు. ఏ రకమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగినా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఇమీడియట్గా ఇదర్ ఆన్లైన్ సెషన్స్ ఆర్ ఆఫ్లైన్ సెషన్స్ ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి ఆ నెక్స్ట్ మూమెంట్ కల్లా మేము ఆ ఇష్యూని రిజాల్వ్ చేసేస్తాం. సో దానివల్ల ఆన్లైన్ సెషన్స్ అని మేము అనుకుంటున్నాం, కానీ అందరూ అనుకుంటున్నారు, కానీ ఎక్కడా కూడా స్టూడెంట్స్కి ఆ ఫీలింగ్ ఎక్కడ అనిపించట్లేదు. వాళ్ళు నార్మల్గా క్లాసెస్లో ఉండి అటెండ్ చేస్తున్నట్టుగానే ఉంటున్నారు. అండ్ ఆన్లైన్ సెషన్స్ ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం మధ్యలో ఒక 15 minutesకి ఒకసారి క్విజ్ కండక్ట్ చేయడము, అలాగే చాట్ ఓపెన్ చేసి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడము, అలాగే కొన్ని అంటే స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే దానికి మేము ఆ మెజర్స్ కూడా తీసుకున్నాం. కొన్ని ప్లాట్ఫామ్స్ ఐడెంటిఫై చేసాం, లైక్ గేమింగ్ కైండ్ ఆఫ్ క్విజెస్ కండక్ట్ చేయటము, లైక్ కహూట్ ప్లాట్ఫామ్స్ అని, లేకపోతే సోక్రటివ్ ప్లాట్ఫామ్స్ అని, గూగుల్ మీట్స్ అని, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసాం. సో దానివల్ల మాకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగలేదు. అంటే క్యాంపస్ కంటే 9 to 3 క్లాసెస్ ఉంటాయి కదా, మరి ఆన్లైన్ క్లాసెస్ టైమింగ్స్ ఏంటండి? ఆల్మోస్ట్ అంటే మా కాలేజ్ టైమింగ్సే ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా పెడుతున్నాము. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మధ్యలో క్లాస్ ఉండదు, బట్ ఫ్యాకల్టీ మాత్రం వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ఓకే, అంటే వాళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చేసి బిజీగా ఉంచుతారు వాళ్ళని. వాళ్ళు అంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, బట్ ఫ్యాకల్టీలు వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం, కోఆర్డినేట్ చేయడం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, వీటన్నిటికి కూడా ప్రొవిజన్ ఉంటుంది. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ లో 2 kinds ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది స్లోగా నేర్చుకుంటారు, కొంతమంది వెంటనే గ్రాస్ప్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళిద్దరిని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు? ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటారు? యాక్చువల్గా మేము ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ మొత్తం మార్క్స్ అన్నిటినీ సిఓ బేస్డ్గా, అంటే కోర్స్ ఆబ్జెక్టివ్ బేస్డ్గా మేము అనలైజ్ చేస్తాం. కోర్స్ ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యాడా లేదా, రీచ్ కాకపోతే ఎందుకు కాలేదు, దానికి రీజన్స్ ఏంటి, గ్యాప్ అనాలిసిస్ డెవలప్ చేస్తాం. చేసి వాళ్ళకి రెమీడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని అందరితో పాటు, మిగిలిన స్టూడెంట్స్తో పాటు వాళ్ళు ఆ లెవెల్కి రీచ్ అయ్యేటట్టుగా మేము వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ సమ్మర్ సెమిస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అక్కడ కూడా ఏదైనా కారణాల వల్ల ఎవరైనా మిస్ అయినా,
లేకపోతే ఏదైనా సరే ఏ రీజన్స్ వల్లనైనా రాయలేకపోయినా అంతకుముందు ఎగ్జామ్స్ సమ్మర్ టర్మ్ కోర్సెస్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి ప్రొవిజన్స్ మేము స్టూడెంట్స్కి ఇస్తాం. అలాగే ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళ కోసం మేము ఒక 20 క్రెడిట్స్ ఎక్స్ట్రా ఇచ్చి దాంతో ఒక 5 కోర్సెస్ ఆఫర్ చేస్తాం. చేసి ఆ 5 కోర్సెస్ కనుక కంప్లీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అవి ఒకటే స్ట్రీమ్లో ఉన్నటువంటి కోర్సెస్ అయితే కనుక స్పెషలైజేషన్ కింద అవార్డ్ చేస్తాం. అలా కాకుండా డిఫరెంట్ అంటే వేరే స్ట్రీమ్లో నుంచి తీసుకున్నారనుకోండి, దానికి ఆనర్ డిగ్రీ అని, లేకపోతే మేజర్ డిగ్రీ ఆర్ మైనర్ డిగ్రీ, ఇలాగా మేము డిగ్రీస్ వాళ్ళకి ఆనర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ CGPA 9 దాటి ఉన్న వాళ్ళకి కోర్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా స్టార్టప్ రిలేటెడ్ ఐడియాస్ ఉంటే అవన్నీ జనరేట్ చేసుకోవడానికి వాళ్ళకి మేము ఒక ఫెసిలిటీ కలిగిస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు అంటే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్షన్స్, వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చి క్లాసెస్ తీసుకోవడం, సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, అలాగే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాము, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాము, ఇలాంటివన్నీ కూడా మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో యూనివర్సిటీస్ తోటి MOUs ఉన్నాయి. సో అవన్నీ కూడా మేము ప్రాపర్గా చేయగలుగుతున్నాము. సో ఈ లాక్డౌన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇట్లాంటివన్నీ అంటే ఆన్లైన్లో చేయలేనివి ఏవైనా సరే నెక్స్ట్ కంటిన్యూ అయిన తర్వాత మేము చేయగలుగుతాం. అట్లాగే మాకు అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ దానిలో కూడా మాకు ఈవెన్ క్వశ్చన్ పేపర్స్ పెట్టింగ్ దగ్గర కానీ, లేకపోతే ఓపెన్ బుక్ ఎగ్జామ్ పాసిబిలిటీస్, ఇవన్నీ కూడా మేము అడాప్ట్ చేసుకున్నాము, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో అందుకే KL హైదరాబాద్ క్యాంపస్లో కరికులం అని అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా మెచ్చే విధంగా ఉంటుంది. ఎస్, అంటే ఇందాక మీ కొలీగ్స్ మాట్లాడేటప్పుడు కూడా చాలా డీటెయిల్స్ చెప్పారు. యాక్చువల్లీ ఎన్నో ఇంటర్వ్యూస్ చేసాం యూనివర్సిటీస్తో, కానీ ఇంత హెవీ కరిక్యులం డిజైన్ కానీ మీరు ఫాలో అవుతున్న పద్ధతి కానీ చాలా కొత్తగా స్టూడెంట్కి కంప్లీట్గా యూస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మేము కోర్స్ స్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటాం. ఇండస్ట్రీకి ఏ రకమైనటువంటి కోర్సెస్ అవసరం అవుతాయో ఆ కోర్సెస్ని పెడతాం మేము కరికులంలో. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరిగేటప్పుడు కానీ, లేదు తర్వాత జాబ్కి జాయిన్ అయిన తర్వాత కానీ ఎక్కడా కూడా స్టూడెంట్ ఇబ్బంది ఫీల్ అవ్వడు. ఈవెన్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది వాళ్ళు కరికులంలో ఒక పార్ట్ కింద ఫీల్ అవుతారు తప్పితే అదేదో సెపరేట్ వింగ్ లాగా అనిపించదు పిల్లలకి. సో అలాగా అడాప్ట్ చేసేసుకుంటారు. సో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ మీ దగ్గరికి రావడానికి రీజన్ కూడా ఇదే కావచ్చు. అందుకే మాకు 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ బిగినింగ్ నుంచి కూడా అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా వాల్యూయేటెడ్ కోర్సెస్ ఇస్తాము మా స్టూడెంట్స్కి. లైక్ అనలిటికల్ స్కిల్స్ అని, లేకపోతే యాప్టిట్యూడ్ రిలేటెడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి వాల్యూయేటెడ్ అవుతాయి. సో అలాగా అకాడమిక్స్, రీసెర్చ్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, ప్రతి ఏరియాలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్కి ఉండాలి అనేది మా ఆకాంక్ష. రైట్ అండి, థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. చూసారు కదా, పూర్తిగా KL యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ యొక్క స్వరూప స్వభావాల్ని మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసింది NTV. ప్రతి ఒక్క విద్యార్థి కూడా KL యూనివర్సిటీని ఎంచుకున్నందుకు చాలా సగర్వంగా ఫీల్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక నూతన విద్యా విధానంతో, సరికొత్త ఒరవడితో, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో KL యూనివర్సిటీ ముందుకు వెళుతోంది. ఇది ఇవాల్టి ఎన్కెరీర్స్. నమస్తే.